నా పేరు పాలడు కప్పారావు. గోలగూడెం గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం. ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇప్పుడు మంత్రి గారు. మంచిగా ఉందండి స్పందన. మా ద్వారా మేము ఇట్లా గ్యారంటీలు 6 ఉన్నాయి, మనకి మంచిగా అమలు అవుతున్నాయి. అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఆపడానికి లేదు. గవర్నమెంట్ మనకి సహకరించుతుంది మంచిగా. గవర్నమెంట్తోని మనం మంచిగా ఉండి గవర్నమెంట్తోని మనం ముందుకు నడవాలి. గవర్నమెంట్ ఎలాగా ఉంటుందో అధికారం అలాగే మనం వాళ్ళు చెప్పిన దాంట్లో మన గ్రామం నుంచి మనం చేసి దానికి మనం సహకరించాలి. రైతు రుణమాఫీ అందరూ మంచిగా చేశారండి, మంచిగా అయిందని స్పందన మంచిగా వచ్చింది. ఇక్కడేం లేదండి అట్లాంటిది. మా దగ్గర అయితే లేదు, మా గ్రామంలో అయితే ఏం లేదు స్పందన. మా గ్రామంలో ప్రతి ఒక్కరికి అయింది. అంత సంతోషంగా మేము రేవంత్ రెడ్డి గారికి కూడా పాలాభిషేకం చేసాం. మా దగ్గర అయితే మంచిగానే ఉన్నది. ఎవరు కూడా మాకు రాలేదనేది రాలే ఇంతవరకు అయితే. ఇక్కడ వీటి మీద కూడా మంచిగా ఉందండి, ప్రతి ఒక్కరికి వచ్చింది. మా దగ్గర బస్సు సౌకర్యం కూడా లేడీస్ మంచిగా ఉంది అంటున్నారండి. మా దగ్గర 45 years నుంచి రాజకీయం అండి నాది. నేను మొత్తం కాంగ్రెస్ అండి. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కాడ నుంచి కూడా మాది కాంగ్రెస్ అండి. అయినా కానీ మేము కాంగ్రెస్లో 2 TRS వర్గాలు ఉన్నా కానీ నన్ను ఏమనలేదు. నన్ను కూడా రమ్మన్నా కానీ నేను పోలేదు. నేనున్నా పోయినా దాంట్లోనే ఉంటా అన్నట్టుగా కాంగ్రెస్లో నిలబడిపోయాను. అయితే మా గ్రామం తరపుతో ఓసీలు ఇద్దరే ఉన్నామండి నాయకులు. తర్వాత వచ్చేసి మాకు ఎస్సీలో ఉన్నాయండి ఓటు బ్యాంకు. మినిమం 500 ఓట్లు ఉన్నాయి మా కాంగ్రెస్ తరఫున. అప్పుడు 2 TRSలైనా కాంగ్రెస్లోనే 500 ఓట్లతో మేము నిలబడిపోయినామండి. ఇక నాకేం పదవి రాలేదండి, రాలే. ఎందుకంటే వాళ్ళతోని అంతా ఒక సైడు CPM ఉన్నది, తర్వాత 2 TRSలు. మా కాంగ్రెస్లోకి ఎప్పుడు రాలే. కాకపోతే మాకు వచ్చేసి 3 వార్డులు వచ్చాయండి. కాంగ్రెస్కి ఎప్పుడు చూసినా వాళ్ళు ఎంతమంది పోటీ చేసినా మాకు ఎస్సీ కాలనీలో 3 వార్డులు మాకు వచ్చేది కాంగ్రెస్కి. కేంద్ర బడ్జెట్ మీదంటే కొంచెం మనకి అలా కొద్దిగా ఎఫెక్టేనండి. మన రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు కదా. మన రాష్ట్రానికి చిన్న చూపు చూశారు మన రాష్ట్రాన్ని. బట్టి గారు ప్రవేశపెట్టిన అది మట్టికి అందరికీ కొద్దిగా అనుకూలంగానే ఉంటుందిలేండి. అది బడ్జెట్ బట్టి గారు పెట్టినా చేస్తాడండి, చేసి తీరుతాడండి. ఆ మాట నిలబెట్టుకుంటాడు, దాంట్లో మట్టికి డౌట్ లేదులేండి. ఎందుకంటే 2.5 లక్షల వరకు చేశాడు కదా. ఇక ఈ 50,000తోని 2 లక్షలు అయితే చేస్తాడు. కులగణన విషయం అంటే ఇక బీసీలు ఎస్సీలకే ఎక్కువ శాతం ఉంటుందండి. లేదులేండి, లేదు. అన్ని కులాల వాళ్ళకు ఉన్నది కండి, రెడ్డి అనేం లేదు కదా. అట్లేం లేదు కండి. ఎమ్మెల్యేలు మొత్తం అన్ని కుల క్యాస్టులు ఉన్నాం కదా, ఒక రెడ్డీసే కాదు కదా. గతంలో ఇప్పుడు మంచిగా అవుతుందండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి అవుతుంది. అంతకుముందు లేదండి, ఏం అభివృద్ధి పనులు కాలేదు, ఏమి చేయలేదు. మా ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం నిధులు తేలేదు, మాకేం చేయలేదు. మా నియోజకవర్గానికి లేదు వెళ్ళలేదు. మేము గెలిపించిన వాళ్ళు ఎట్లయితే ఉన్నామో అంతమంది ఆగిపోయినాం మేము. ఏదో వన్ సైడ్ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఆయన అన్నమాట, అంతే. కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి ప్రాధాన్యత ఇవ్వాలి మాకు. అది నాయకులు చూసుకోవాలండి, పై నాయకులు చూసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎవరున్నారు, పిలిస్తే ఎనీ టైంలో మమ్మల్ని ఆదుకున్నది ఎవరు. మాకు ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరైనా లీడర్ లేకపోయినా బలానా రాయల నాసరావు గారు ఉంటే ఆయన పిలవంగానే ఎనీ టైంలో ఎక్కడికైనా అంత ఖర్చు పెట్టుకొని ఆయన మమ్మల్ని తీసుకొని పోయింది ఎటు పోయినా. అంటే గవర్నమెంట్ని బట్టిగా ముందుకు నడుస్తామండి. ఇక వాళ్ళు చెప్పే పనులు, మా గ్రామంలో ఏమైతే పనులు ఉన్నాయో దాన్ని పట్టుకొని మా మినిస్టర్ గారి దగ్గర పోయి మాకు ఈ అభివృద్ధి కావాలి, మా గ్రామంలో ఈ పనులు కావాలని పోయి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామండి. మాకు లేదంటే రాలేదు అస్సలు. కాంగ్రెస్కి అసలు రాలేదు ఎప్పుడు కూడా. గ్రామ సర్పంచ్ అయినా వార్డు నెంబర్గా అయినా, సర్పంచ్ కాకపోయినా వార్డు నెంబర్గా అయినా పోటీ చేస్తానండి పక్కా. మా మంచితనం అండి. పార్టీ అందరు వెళ్ళిపోయినా నేను నిలబడి కాంగ్రెస్ జెండా నిలబెట్టాను కదా, ఊళ్ళో కింద పడిపోయిన జెండా అని లేపుకున్నా కదా. మా మంచితనం చూసి, మా మంచి క్యాండిడేటా కాదా అనేది చూసి ఓట్లు వేయాలని కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ మంచిదే అండి అట్లా చేయటం కూడా. ఎస్సీల కింద ముందు ఏం లేదు కదా, ఇప్పుడే అమలు చేసింది. దానికి ఎస్సీలకి వెనుక అవుతుంది కదా, ఎస్సీలు వెనక అవుతున్నారు కదా. ముందుకు రావాలనిగా, వాళ్ళు కూడా మనంతటోళ్ళు ఉండాలనిగా యువత ముందుకు తీసుకెళ్తామండి. యువత ముందుకు నడవాలండి. మహిళలు కూడా చేయొచ్చండి రాజకీయం. మహిళలకి ఓట్లు ఉన్నాయి కానీ మహిళల ఓటు బ్యాంక్ కూడా చాలా ఉంది కదా, వాళ్ళకు కూడా పదవులు అనేది కావాలి కదా. ఇట్లా కనుక కాంగ్రెస్ పార్టీలో అట్లుండదు, కాంగ్రెస్లో అట్లుండదు. అంతా సమానంగా పోతాం. మహిళల్ని ఎస్సీలు బీసీలు అనుకుని తీసుకొని వెళ్తాం ముందుకి. ఉండదు, అట్లుండదు. వాళ్ళు పోటీ చేస్తే మహిళే చేయటానికి ఉంది, భర్తతో అవసరం కూడా లేదు, ముందుకు నడుస్తుంది.
వాళ్ళ సహకారం లేకుండా ముందుకు నడవటానికి ఉన్నారు ఇక్కడ గ్రామ పంచాయతీలో. మనం అభివృద్ధి మంచిగా చేస్తాను, మీరు మనకు ఓట్లు వేయండి, నేను అభివృద్ధి చేస్తాను. గ్రామ పంచాయతీ తరఫున మీ అందరికీ ఏది కావాలంటే అది నేను సహకరించి మీ మీ దాన్ని బట్టి ముందుకు నడుస్తామని చెప్తాను.